హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గుత్తి దొండకాయ వండుకుంటున్నాము. గుత్తి దొండకాయ అయితే చీరుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ ఆడాలి. ఇందులో చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. కొద్దిగా మసాలా పొడి అయితే వేసానండి. ఇది మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగాను. ఇప్పుడైతే దొండకాయలు అయితే వేపించుకుందామండి. దొండకాయలు అయితే ఉప్పేసి వేపించుకోవాలండి. ఉప్పు వేయకపోతే చప్పగా ఉంటాయండి, కూర ఉడికి కూడా చప్పగా ఉంటాయండి. స్టవ్ అయితే ఆన్ చేసాను. ఇందులో అయితే పసుపు వేసానండి. చూడండి, నూనె అయితే కాగింది. ఇప్పుడైతే దొండకాయలు అయితే వేసుకుందాం. దొండకాయలు అయితే వేసాను. ఇందులో అయితే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆడేస్తాను. చూడండి, దొండకాయలు అయితే బాగా వేగిపోయి ఇప్పుడైతే తీసేసుకుందామండి. దొండకాయలు బాగా వేగిపోయి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. ఇది బాగా వేగాలి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. చూడండి, ఇది అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దొండకాయ వేసుకుందాం. వాటర్ ఏం పోయక్కర్లేదండి, మగ్గిపోతాయి. చూడండి, గుత్తి దొండకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి.